హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చక్కగా దించారు. మెయిన్ పర్సన్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ప్రపంచం యావత్ ప్రపంచం కూడా ఆయన అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అవును, చిన్న పిల్లల కానుంచి ముసలి వాళ్ళు కూడా నా కొడుకు అంటారు. అంత పడి చచ్చిపోయే వ్యక్తి గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి అడగాలనుకుంటున్నాను మీ మాటల్లో. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు, కానీ మీరు మీ అభిప్రాయం. మంచి వ్యక్తి అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇష్టమా, పొలిటికల్గా ఇష్టమా, ఒక హీరోగా ఇష్టం? ముందు మనిషిగా ఇష్టం. వా, పొలిటికల్ అనేవి పొలిటికల్ ఆర్ సినిమా అనేది మన కాని పాత్రలు యాక్ట్ చేయడం లాంటిదే. సినిమా కూడా మనది కాదు పాత్ర, ఆ పాత్ర తెలియదు, ఆయన యాక్ట్ చేస్తారు. రాజకీయం కూడా మనది కాని పాత్రలోనే యాక్ట్ చేస్తుంటారు. సో ఈ రెండు పాత్రలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి రెండు ఫీల్డ్లలో నాకు ఇష్టం లేదు. ఒక మంచి మనిషిగా నాకు ఇష్టం. మీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇష్టపడని వాళ్ళు లేరు. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి పరంగా కావచ్చు, ఇంకా పొలిటికల్ పరంగా కావచ్చు. ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు చూసుకుంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన 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 స్థాయి, ఆయన వచ్చిన దారి. ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే ఒక స్టిక్ కావాలి నిలబడడానికి. ఆ స్టిక్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక సినిమా 2 సినిమాలకి నిలబడతారు, తర్వాత ఉండరు. కానీ ఆయన ఓన్గా ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని సినిమాలో విజయ పతాకం ఎగరేసి, అలాగే ఆయనకున్న ఒక మంచితనం, ప్రజలకి ఏదో ఒకటి ఒక మంచి చెయ్యాలి పవన్ కళ్యాణ్ సారు అని ఆయన మైండ్లో ఉంది. అలా ఆయన రాజకీయాలకు వచ్చారు, వచ్చి ఓడిపోవడం. అంటే ఆయన చాలామంది అంటుంటారు ఆ పార్టీలోకి వెళ్ళారు, ఈ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలోకి వెళ్ళారు, ఇన్ని పార్టీలు తిరగడం ఎందుకు, అది ఇదని. అంటే యుద్ధం చేయాలంటే ఎలాగైతే డాలు, కత్తి, రాళ్ళు ఇన్ని మనం ఎలా సమకూర్చుకుంటామో, ఒక దాని మీద యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి. అన్ని దగ్గరలో చూశారు ఆయన. అన్ని దగ్గరలో చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆయన తగినటువంటి ఆ డాలు, ఆ కత్తి కనపడలా. ఇది కాదు వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం. ఈరోజు ఒక్క సీటు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు 21కి 21 2 ఎంపీలు ఈరోజు ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఆ స్థాయికి వచ్చారు. ఇది మామూలు విషయం కాదు నాకు తెలిసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ స్థాయికి వచ్చారు, 21కి 21 సీట్లు సంపాదించారు అని. ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే జగనన్నే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నారు. అటు రాజకీయాలే అంతే అంటారా? రాజకీయం ఇప్పుడు ఆడ జరిగే మ్యాటర్ వేరు, మనం వ్యక్తులుగా చెప్తున్నాం. ఆయన వచ్చిన నడక, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నడక ఈ స్థాయిలోకి వచ్చే, ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అదే నిశ్చలమైనటువంటి విధానంతో మాట్లాడారు, చెప్పారు, పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు అంటే ఏదైనా సరే ఒక యుద్ధం చేయాలంటే చెప్పాను కదా, డాలు కత్తి చాలా ఇంపార్టెంట్. మనల్ని పొడవపోతే మన డాలు, అవతల పొడవాలంటే కత్తి, ఈ రెండు కావాలి. ఆ బలాన్ని సమకూర్చుకున్నారు, సో వచ్చారు. అది ఓకే. అది అంటే పొలిటికల్ పరంగా ఒక లాస్ట్ మాట ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఏంటి అంటే జగన్ అంటే పిచ్చి అన్నారు, బాగా ఇష్టం అన్నారు. ఇద్దరు పొలిటికల్ లీడర్స్ నాకు ఇష్టం అని మీరు అంటున్నారు. ఎవరు? బాబు గారు ఇష్టం అంటున్నారు, ఇటు జగనన్న ఇష్టం అంటున్నారు. మొన్నటి వరకు జగనన్న తను అధికారంలో ఉన్నాడు, తనని ఇమిటేట్ చేసుకుంటూ మీరు ఒక ఫేమ్లోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సీఎం బాబు గారిని ఆయన అభిమానం అని చెప్పకపోతే మరి మన ఫేమ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారా? అట్లా అయిందా? మరి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారా? అభిమానం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నాకు ఇష్టం, ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. బ్యాలెన్స్ తీసివేతలు అయ్యేం లేవు, ఇష్టం. కూడికలు తీసివేతలు భాగాహారం అలాంటివి ఏం లేవు ఇక్కడ. మనిషి ఇష్టం, రాజకీయంగా కాదు.
మనుషులు ఇష్టం. ఉమ్, నేను వ్యక్తిగా చూస్తా. ఈ రాజకీయం అయినా, సినిమా అయినా, మరేదైనా, పైన పోయే విమానమైనా ఉమ్, మనిషి సృష్టించినవే, ఉమ్, వేరే వాళ్ళు ఎవరు సృష్టించాల. నాకు వ్యక్తిగతంగా ఇష్టం, రాజకీయంగా అనేది పక్కన పెడితే. ఓకే. ఇప్పుడు మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎక్కువగా ట్రోల్ అయిన డైలాగ్, బాగా ఫేమ్ అయిన డైలాగ్, అన్నీ బాగా వెళ్ళినాయి. అంటే మీకంటూ ఇది బాగా ఆహా, అట్లేం లేదు. కదా, జగన్ అన్నవే. అదేం లేదు, ఉమ్, అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఉమ్. ఒక మంచిది మాకోసం మీ నుంచి అవే కోరుకుంటాం సార్ మేము. ఎందుకంటే అవి చాలా, ఎంత టెన్షన్తో ఉన్న వాళ్ళైనా కానీ, కొంచెం ఎంతో ప్రాబ్లమ్స్తో లేకపోతే టైర్డ్ అయ్యి వచ్చినా కానీ, ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత అవును. కొన్ని రీల్స్ చెక్ ఒక చేసుకుంటూ ఆటో అన్నా, అందులో మేము ఎక్కువగా చూస్తూ అవును, ఉంటాం. ఒక ఆటో అన్నా, ఉమ్, నేను టీ తాగుతున్నా, చూసి, అన్నా నువ్వు జగన్ అన్న ఇమిటేట్ చేస్తావు కదా నువ్వు అన్నాడు. అన్న ఆ జగన్ అన్న కలవలేకపోయారన్నా, నిన్ను కలిసాను. అరే తమ్ముడు రా ఫోటో తీరా అన్నతో. చూడండి అయిపోయి. ఇంకా అది ఎంతో ఎప్పుడన్నా జగన్ గారి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చిందా? రాల. ఎందుకంటే మీరు అసలు మొత్తానికి అందరికీ తెలిసిపోయారు రీల్స్, ఎందుకంటే చూసే ఉంటారు ఖచ్చితంగా. అందుకు మరి అన్న దగ్గర నుంచి పిలుపు రాలే. రావచ్చు, పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా? రావచ్చు, ఉమ్, రావచ్చు. ఓకే.